టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన ఆర్మీ గురించి గొప్పగా చెప్పుకుంటాడు. వాళ్ళు చేస్తున్న కొన్ని పనులు జనాలకి విపరీతమైన కోపాన్ని కలిగిస్తున్నాయి. ఇండస్ట్రీలోని హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం కొత్తేం కాదు. అందరు హీరోల అభిమానులది ఇదే బాట. ఆ ఫ్యాన్స్ వార్స్ అనేవి ఒక స్థాయి వరకు తప్పు కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు అవే కొందరికి కోపాన్ని, మరికొందరికి బాధను కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటూ ఉన్నారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒక అల్లు అర్జున్ అభిమాని సోషల్ మీడియాలో అత్యంత జుగుత్సాకరంగా ట్వీట్ చేశారు. దాంతో పాటుగా బూతులు రాశారు. ఈ ట్వీట్పై పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లాడిపై అలాంటి ట్వీటా? వీడు మనిషేనా? ఇలాంటి సోషల్ మీడియా టెర్రరిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అంటూ జనసేన పార్టీని ప్రశ్నిస్తూ పనిలో పనిగా పోలీసులకి కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు పవన్ కళ్యాణ్ కుమారుని నీచంగా తిడుతూ రిప్ అంటూ చేసిన ఈ ట్వీట్పై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ నేత అజయ్ కుమార్ ఈ వ్యవహారంపై స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనితతో ఈ విషయంపై మాట్లాడాను అని, తగిన చర్యలు తీసుకుంటామని, త్వరలో హోంమంత్రి చర్యలు తీసుకుంటారని ట్విట్టర్ పోస్ట్కి రిప్లై ఇచ్చారు. ఆవేశపడొద్దని, చట్టం అన్ని చూస్తుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సినీ ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఇక గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో జరిగిన ఎన్నికల వల్ల మొదలైన ఈ గొడవలు ఇరు కుటుంబాల మధ్య దూరాన్ని కూడా పెంచేశాయి. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీగా మారిన విషయం తెలిసిందే. అయితే వీరిలో కొందరు మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అత్యంత జిగుత్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేది అల్లు అర్జున్ కి తెలియదు అని అనుకోలేం. అయితే తెలిసి కూడా ఎందుకు ఉపేక్షించినట్టు? ఆ మౌనం వెనక అర్థమేంటి? అల్లు అర్జున్ కావాలనే ఫ్యాన్స్ తతంగాన్ని చూసి మురిసిపోతున్నాడా? ఫ్యాన్స్ ను హెచ్చరించలేడా అనే సందేహాలు కూడా ఉన్నాయి. నెట్టింట ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్ ఎక్కడా స్పందించినట్టు కనిపించలేదు. అసలు ఎందుకు అల్లు అర్జున్ ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఆయన తీరుపై మండిపడుతున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.